it becomes larger in length and it becomes thinner. We took the example of what? Muscle came example తీసుకున్నాం. Rubber band. Rubber band. Yes or no? Rubber band. Yes, very good. So triceps, biceps muscles ఎక్కడ వస్తాయి? Okay. Each movable joint. Yeah, listen here. Listen to me here. Each movable joint has how many types of muscles? Each movable joint has two sets of muscles. What are the two sets of muscles? ఏంటవి? Yes, triceps and biceps. మనకు triceps, what will the triceps? Listen to me. What the triceps will do? Triceps help our raise the hand. So biceps helps raise the hand. Triceps helps in the lowering the arm. That means body. I mean that is but hand. Okay na? Triceps and biceps functions ivi. So have you dealt and have you drawn the picture of triceps and biceps? Chala important. Okay na? Try to draw that one. Yes, coming to types of muscles. So write the heading types of muscles and రాయండి అందరూ. టీచర్ మళ్ళీ సెండ్ చేస్తారా? కానీ నేను గ్రూప్ లో చూసినప్పుడు పిక్చర్ కూడా లేదు బాయ్స్ సాకెట్ అని. పంపిస్తారా? Yeah, I will send you. Can you see this one? So this is a cardiac muscle. So coming here, rather than going into type of muscle we are here, let me explain what actually muscle is, types of muscles. So what is a muscle we have dealt so far. So there are types of muscles. So there are how many types of muscles? We have 3 types of muscles here. Yeah, okay na? వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ ఆర్ దేర్ హియర్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే అసలు వాలంటరీ మజిల్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, చూడడానికి ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ వస్తాయి చూద్దాం మనం. ఓకేనా? సో డిపెండింగ్ అపాన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ మజిల్స్ ఆర్ పుట్ ఇంటూ 3 గ్రూప్స్. దాని స్ట్రక్చర్ కూడా ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చర్ ఓకే, డిపెండింగ్ ఆన్ ద స్ట్రక్చర్ రాయండి. స్ట్రక్చర్ అని చేయండి, టైప్స్ ఆఫ్ మజిల్స్ అని రాసి స్ట్రక్చర్ అని రాయండి. డిపెండింగ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, చూడడానికి అవి ఎలా ఉన్నాయి, అవి ఎలాంటి ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి అని ఆధారం పైన వాటికి మనం 3 టైప్స్గా మజిల్స్ని డివైడ్ చేయడం జరిగింది. హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. అరే హూస్ దట్? అక్షయ, why you are okay? So depending on the structure and function of a muscle, that muscles are put into 3 different groups. So let us take an example. First one ఏమంటామంటే, so first one is voluntary or stripped muscles అంటాం. ఓకే, వాలంటరీ అండ్ స్ట్రిప్డ్ మజిల్స్లో ఏమవుతుంది, ద మజిల్స్ విచ్ బ్రింగ్ అబౌట్ ద మూమెంట్ ఆఫ్ ద స్కెలిటన్ ఆఫ్ ఆర్. సో మనకు స్కెలిటన్ ఉంటుంది కదా, అవర్ బాడీ ఈజ్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ బోన్స్, దట్ ఈస్ కాల్డ్ స్కెలిటన్. సో స్కెలిటన్ మూమెంట్స్ ఇచ్చే వాటిని మేము ఏమంటాము, వాలంటరీ ఆర్ స్ట్రిప్డ్ మజిల్స్ అంటాము. దేర్ సెల్స్ హ్యావ్ బ్యాలెన్స్. ఎస్ మా Yeah, see here we are talking about the first one, voluntary muscles or stripped muscles గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ మజిల్స్ ఏం చేస్తాయంట, స్కెల్టన్ అంటే కంప్లీట్లీ బోనీ స్ట్రక్చర్ ఉన్న మన బాడీని మూమెంట్ ఇవ్వడానికి ఈ వాలంటరీ మజిల్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో వాటి సెల్స్ మీద ఏముంటాయంట, ద సెల్స్ను ఇందాక చూపించాను కదా, సెల్స్ మీద ఏముంటాయంట, స్ట్రిప్స్ ఉంటాయంట. ఓకే, స్ట్రిప్స్. సో ఇలాంటి కొన్ని స్ట్రిప్స్ చిన్న మరకల్లాగా ఉంటాయంట. సో దట్ ఆర్ నథింగ్ బట్ స్ట్రిప్డ్ మజిల్స్ అంటాం. వాటి మీద మచ్చలు ఉన్నాయి కాబట్టి మనం ఏమంటున్నాం, స్ట్రిప్డ్ మజిల్స్ అంటున్నాం అంతే. ఓకేనా? దట్స్ వై వీఆర్ కాలింగ్ దెమ్ స్ట్రిప్డ్ మజిల్స్. దీస్ మజిల్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ విల్, మన కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా? దే ఆర్ అండర్ అవర్ విల్, మన ఇష్టం. ఇప్పుడు నేను అందరికీ ఆల్ ఆఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే ఏం చేస్తారు, with my order you can raise your hand. Okay na, మీరు రేజ్ చేయగలుగుతారు. I am giving orders, you are doing, because your brain is listening to your body and you are listening to me. That is nothing but voluntary actions under your control. I am telling, you are doing. These are voluntary.
ఓకే మా ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ అర్థమైందా యా ఐ విల్ షో ద ఇమేజెస్ ఆల్సో యా సెకండ్ ఇప్పుడు రాసుకున్నారు అందరూ Yes, ma'am. Also, washroom manager teacher. వాట్ నిహా are smooth unstripped because the bands Smooth, are ma'am. yeah smooth muscles or strips or bands are completely absent here, so there are no strips or bands over this cell, so these are called unstripped muscles, so they are not in our control, say they are called involuntary. So examples what we took here, foot canal and blood vessels are the example for this type of muscles, so they are not under our control, say they are called involuntary muscles. So this is the difference between voluntary and involuntary muscles. Okay children, got it? These are called what these are called ఇందాక చెప్పారు కదా మీరు, what are these called? Cardiac muscles. Cardiac muscles. Cardiac muscles. So these are cardiac అంటే ఏంటి? What? Cardiac అంటే ఏంటి అర్థం? Heart. Cardiac అంటే ఏంటి? Heart. The word cardiac means heart muscles. The muscles of the heart are different from the above two. So heart is a vital organism kada, sorry, vital organ in our body kada, so that have different ఇవి రెండిటికన్నా భిన్నంగా ఉండేది కార్డియాక్ మజిల్స్. ద సెల్స్ హ్యావ్ స్ట్రిప్స్, చూడండి స్ట్రిప్స్ ఆర్ నథింగ్ బట్ దిస్ వన్. ఎస్ హూస్ దట్, స్టాప్ రైటింగ్ ఆన్ ద స్క్రీన్. ఆ సెల్స్లో ఏమున్నాయి? స్ట్రిప్స్ ఆన్ దెమ్. స్ట్రిప్స్ ఉన్నాయా లేవా? అండ్ ఈవెన్ దే ఆర్, చూడండి, దే ఆర్ స్ప్రెడింగ్ లైక్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రాంచెస్. దే హ్యావ్ స్ట్రిప్స్ అండ్ దే ఆల్సో దే ఆర్ బ్రాంచ్డ్, బట్ దీస్ మజిల్స్ డు నాట్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో హార్ట్లో ఉండేటి దిస్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో దీనికి స్ట్రిప్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, బట్ దిస్ ఆర్ ఇన్వాలంటరీ ఇన్ యాక్షన్. సో ఇన్వాలంటరీ యాక్షన్ అంటే స్మూత్ మజిల్స్ కిందకు వస్తాయి, అన్స్ట్రిప్డ్ వస్తుంది, బట్ వీఆర్ ఏబుల్ టు సీ హియర్ స్ట్రిప్స్ హియర్. కాబట్టి దిస్ ఈజ్ cardiac muscles different from the above two, not in our under our control. Such muscles are called cardiac muscles. So cardiac muscles lo difference enti? Above two. So first one involuntary stripped muscles ni స్మూత్ మజిల్స్కి కార్డియాక్ మజిల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కార్డియాక్ మజిల్స్ అంటే హార్ట్ మజిల్స్. సో దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద హార్ట్ ఇట్ సెల్ఫ్. వాటి సెల్స్ మీద ఏముంటాయి? స్ట్రిప్స్ ఉంటాయి, బ్యాండ్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ హ్యావింగ్ ఎ స్పెషల్ క్వాలిటీ, స్పెషల్ స్ట్రక్చర్ ఏంటి? బ్రాంచెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద స్పెషల్ హియర్? బ్రాంచెస్. ఓకే, బ్రాంచెస్ అనేది ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి, బట్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇన్వాలంటరీ, దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. Called as involuntary in action. Such muscles are called cardiac muscles అంటాము. కార్డియాక్ అంటే ఏంటి అర్థం? Heart. Yes. Heart. Yes, heart.